పత్రి నట్మెగ్ ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని నాటాలి. సో ఇప్పుడు జాజికాయ జాపత్రి నట్మెగ్ ప్లాంట్స్ ఒక 5 తెచ్చా. ఇలా మొత్తం ఒక 20 దానికే పెట్టాలనుకుంటున్నా. ప్రస్తుతానికైతే నర్సరీలో 5 అవైలబుల్ ఉంటే 5 పట్టుకొచ్చా. ఇవే జాజికాయ జాపత్రి. సో ఇవి సీడ్ విత్తనంతో డెవలప్ చేసినాయి, గ్రాఫ్టెడ్ కాదు. సో గ్రాఫ్టెడ్ కూడా తెస్తా కృష్ణారెడ్డి నర్సరీలో. ఇవి మహబూబాద్లో తీసుకున్నా. సో మనకు ఒకటి 300 లాగా ఇచ్చాడు. ఇంకా తక్కువ రేట్ ఉంటాయి, 200 కూడా ఉంటాయి. సో మనకు 300 కొట్టి ఇచ్చాడు. కొన్నే ఉన్నాయి కదా అని. సరేలే, డబ్బులే ఉంది మనకి, ఇటు పెంచాలని ఉంది మనకు. ఎందుకంటే శ్రీగంధం 15 సంవత్సరాల తర్వాత కట్ అయిపోద్ది, కానీ ఇది అలా కాదు. ఇది ఇక పర్మనెంట్, శాశ్వతం. మామిడి చెట్టులాగా తరతరాలు ఉండిపోతాయి. ఎన్నేళ్ళైనా 100-200 సంవత్సరాలు కూడా మర్రి చెట్టులాగా పెద్దగా కాయలు కాస్తూనే ఉంటాయి. సో కేరళలో, మన దేశంలో కేరళ బాగా ఫేమస్ ఇది వీటికి. సో ఇప్పుడు ఒకటి నాటుదాం. మొత్తానికి గుంత తీసాం. కొంత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మావాడు వేసాడు, నేను కూడా ఒక క్రికెట్ వేస్తున్నా. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి ఇప్పుడు ఈ గుంత కొంత బూడుపుదాం. ఇప్పుడు మొక్క ఒకటి చూసుకుందాం ఎంతవరకు ఉంది. కొంచెం ఓకే, కరెక్టే ఉంది. కొంచెం వేసి ఇప్పుడు దీంట్లో సాఫ్ అయిపోతుంది. ఇక్కడ ఎండిపోతుంది. ఫ్యూరిడాన్ 3G గుళికలు వేసి ఈ మొక్క ప్యాకెట్ మనం చింపేద్దాం. ఎప్పుడైనా పండబెట్టి చీల్చాలి. విత్తనంతో డెవలప్ చేసినాయి. సో ఇవి మనకు బడ్డింగ్ అలాగే గ్రాఫ్టెడ్ కూడా దొరుకుతాయి. అయితే విత్తనం ద్వారా డెవలప్ చేసినది కాయ బాగుంటుంది సైజు. సో అందులోటి చెట్టు కూడా మొండిది అన్నట్టు. విత్తనం ద్వారా డెవలప్ చేసింది గ్యారెంటీగా బ్రతుకుద్ది. సో కొన్ని అన్ని రకాలు ట్రై చేస్తా. బడ్డింగ్ ఒక కొన్ని, గ్రాఫ్టెడ్ కొన్ని పెడతా. ప్రస్తుతానికైతే 5 సీడ్ తోటి డెవలప్ చేసినవి పెడుతున్నా. సో ఈ సీడ్ తోటి డెవలప్ చేసిన వాటికి ఒక 100 మొక్కలకు ఒక మగ మొక్క కావాలి ఖచ్చితంగా. వీటికి కూడా ఒక మగ మొక్క తీసుకొస్తా. సో దీన్ని ఇంకా ఊడిపేద్దాం.